जय श्री राम, जय बजरंग बली हनुमान की, जय बजरंग बली हनुमान की, भारत माता की, भारत माता की। ఈ రోజు 67వ హనుమాన్ చాలీసలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ నమస్కారము. చూడండి, భగవద్గీతలో మనకు కృష్ణ పరమాత్మ ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలను మనకు అందించాడు. ఒక శ్లోకం ఆధారంగా ఈరోజు ప్రసంగం నడుస్తుంది. యథా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనాం సృజహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ శత్రుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును, ఆయా సమయముల యందు శ్రేష్ఠ రక్షణ దుష్ట శిక్షణ గావించుటకు ప్రతి యుగమున నేను అవతారము దాల్చుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం అర్థం ఏమిటి? ఈ సమాజములో ఎప్పుడు అయితే ధర్మం అంతరించిపోతుందో, పాపం పెరిగిపోతుందో, ఆ టైం లోపల నేను భూమిపై అవతరించి దుష్టులను శిక్షిస్తాను, పుణ్యాత్ములను రక్షిస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పడం జరిగింది. మరి చూడండి, మరి కృష్ణుడు వస్తానన్నాడు కదా, మరి వచ్చినప్పుడల్లా శంకు చక్రాలు ఆ నెమలి పింఛం పెట్టుకొని వస్తాడు అనుకోకండి. మరి ఎట్లా వస్తాడు కృష్ణ పరమాత్మ అంటే మానవ రూపేణా వస్తాడు, మనుషుల రూపేణా వస్తాడు. ఒకప్పుడు స్వామి వివేకానందుడిగా కృష్ణ పరమాత్మ వచ్చిండు అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిరూపంగా స్వామి వివేకానందుడు వచ్చిండు. అప్పుడు మన ధర్మము, మన కట్టుబాట్లు, మన ఆచారాల గురించి అంతరించిపోకుండా ఆ సమాజానికి పంచడానికి వచ్చిండు. మరి అదే విధంగా ఛత్రపతి శివాజీ వచ్చిండు ఒక సందర్భం లోపల. ఛత్రపతి శివాజీ ఎవరు కాదు, స్వయంగా భగవంతుని యొక్క అంశ. భగవంతుని అంశతో వచ్చి ధర్మం అంతరించిపోకుండా కాపాడిండ్రు. ఇట్లా ఎందరో మొన్నటికి మొన్న మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినాం. ఇక్కడ యానగుందె మాన్కేశ్వరి మాత, యానగుందె మాన్కేశ్వరి మాత వచ్చి అందరిలో భక్తి భావాన్ని పెంచింది, ఆ జీవహింస తగ్గాలని చెప్పింది. అట్లా రకంగా ఎంతో ధర్మాన్ని అమ్మవారు కాపాడిండ్రు. అదే విధంగా సాయిరాం వచ్చిండు, మన హిందువులలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చిండు. వీళ్ళందరూ కూడా ఎవరు కాదు, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశ. మరి ఇప్పుడు చూడండి, వాళ్ళని మేము చూడలేదు కదా, మేము సాయిరాంని చూడలేదు, అదే విధంగా స్వామి వివేకానందుని చూడలేదు, ఛత్రపతి శివాజీని చూడలేదు, ఈ యానగుందె మాన్కేశ్వరి మాతను చూడలేదు కదా. మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. అది ఎక్కడున్నారు చూడండి, ఇక్కడ నారంపేట జిల్లా లోపల బిజ్వార్ అనే గ్రామం లోపల ఆదిత్య పరశ్రీ స్వామి అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యక్షంగా మనకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రసంగానికి వెళ్ళినా హిందూ ధర్మం గురించి, హిందూ గొప్పతనం గురించి, హిందూ ఆచారాల గురించి, మన సనాతన ధర్మం గురించి గట్టిగా వివరిస్తున్నాడు. అటువంటి మహానీయుడు మన ప్రాంతంలో పుట్టాడు. ఎక్కడ
ఇతరత్ర దేశాలు, అన్ని దేశాలు తిరుగుతూ మన హిందూ ధర్మ గొప్పతనం గురించి, హిందూ ఖ్యాతి గురించి, హిందూ యొక్క తప్పు దోవలు పోతుంటే, ఇది కాదురా నాయన మీరు నడిచేటటువంటి దారి, మీరు ఈ విధంగా నడవకండి, కందూర్లు చేయకండి, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలను పాటించండి అని చెప్పేసి మన హిందువులనంతా చైతన్యపరుస్తా ఉన్నాడు. అటువంటి మహావీరులను, అటువంటి ఒక అమ్మవారి యొక్క భక్తుడైనటువంటి ఆ ఆదిత్య పరశ్రీ స్వామి మన ప్రాంతంలో పుట్టడం మనకెంతో గర్వకారణం. ఆ స్వామివారు చెప్పినటువంటి ప్రసంగాలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, మనమందరం కూడా వినాలి. స్వామివారు చెప్పినటువంటి మాటలను విని ఆ మాటలో ఏదైతే చెప్పిండో ఆ మాటలను మనము ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ధర్మం గురించి చెప్పేవారు లేడు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, మన ధర్మం గురించి గట్టిగా మాట్లాడటం లేడే అనేటటువంటి సందర్భం లోపల భగవంతుడు మనకు తక్కువ చేయకుండా ఏ టైముకా ఎవరిని పంపించాలనో ఆ విధంగా పంపిస్తా ఉన్నాడు. అమ్మవారి యొక్క భక్తుడు అక్కడ బిజ్వార్ అనేటటువంటి గ్రామంలో 3 అమ్మవార్లని అక్కడ స్థాపన చేసి ఎంతో మందిని భక్తులకు, అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మంచి విషయాలను బోధిస్తూ తెలంగాణ, ఆంధ్ర రకరకాలు ఎన్నో విషయాలను, కొత్త విషయాలను, మనకు అంతు చిక్కని విషయాలను ప్రజలకు తెలియపరుస్తా ఉన్నాడు. మనమందరము ఆ స్వామివారికి చేదోడు వారుడుగా ఉండి, మన హిందువులంతా ఐక్యతతో ఉండి స్వామివారిని యొక్క ప్రసంగాలను మనమంతా కూడా ఇన్ని ఆచరించాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ చిన్ని అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.